60s and 70 years of age వచ్చేటప్పటికి కూడా మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి, ఫంక్షనల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి, డిసీజెస్ రిస్క్ తక్కువగా ఉండాలి, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి, ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా బాగా రికవర్ అవ్వాలి, ఇష్టమున్న పనులు లైక్ కుకింగ్ కానీ ట్రావెలింగ్ కానీ బాగా చేయాలి అంటే మనకి బాగా ఉండాల్సిన ఇంపార్టెంట్ ఆర్గన్ మసిల్. మీ మసిల్ మీ బ్లడ్ షుగర్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఎలా ఉంచుతుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్డ్గా ఎలా ఉంచుతుంది, అలాగే బ్రెయిన్ హెల్త్ ఎందుకు బాగుంటుంది అనేది ఇవాళ నేను డిస్కస్ చేశాను. అలాగే విమెన్స్ మజిల్ మెన్స్ మజిల్ కి డిఫరెన్స్ ఏంటి, ఎలా ట్రైన్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేశాను. హాయ్, ఐఎమ్ డాక్టర్ సమతాతుల్లా, యువర్ లాంజివిటీ ఫిజిషియన్. ఇవాళ వీడియోని ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాను. మీరు ఎంత ఫిట్గా ఉన్నారు, మీరు ఎంతకాలం బాగా బతుకుతారు అని తెలుసుకోవడానికి నేను ఒక్క టెస్ట్ చేయాలి అంటే అదేంటి? చాలా మంది గెస్ట్ చేసేది ఏంటి, బ్లడ్ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ వెయిట్ కానీ బాడీ మాస్ ఇండెక్స్ కానీ అక్కడే ఆగండి. చాలా మంది రీసెర్చర్స్ ఏజింగ్ లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా కాలం బతికే వాళ్ళలో డిఫరెంట్ గా జరుగుతుంది ఏంటి అని. చాలా కాలం బతికే వాళ్ళు, డిసీజెస్ తక్కువ ఉండే వాళ్ళలో తెలిసింది ఏంటంటే వాళ్ళ మసిల్ స్ట్రెంగ్త్ బాగా ఎక్కువ ఉంది అని. సో సింపుల్ టెస్ట్, వాళ్ళు వాళ్ళ అరచేయితో ఎంత బాగా స్క్వీజ్ చేస్తారు అంటే వాళ్ళ గ్రిప్ స్ట్రెంగ్త్ ఎంత బాగుంటే వాళ్ళ మసిల్ స్ట్రెంగ్త్ అంత ఎక్కువ ఉంటుంది. మసిల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండే వాళ్ళలో డిసీజ్ తక్కువ ఉన్నాయి. ఇలాంటి ఒక రిలేషన్షిప్ ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ రీసెర్చ్ లో కనుక్కున్నారు. ఇలాంటిదే నేను క్లినిక్ లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు 50 years, ఒకరిలో ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, హార్ట్ డిసీజ్ ఉంది. అలాగే వాళ్ళల్లో పొట్టలో ఫ్యాట్ ఎక్కువ ఉంది అండ్ మసిల్ స్ట్రెంగ్త్ అంటే వాళ్ళ గ్రిప్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది. అదే సెకండ్ ఇండివిడ్యువల్లో సేమ్ 50 years old, డిసీజెస్ ఏం లేవు, కానీ ఆ పర్సన్ ది గ్రిప్ స్ట్రెంగ్త్ చాలా బాగుంది. సో ఇది మేము టెస్ట్ చేసిన కొరిలేషన్ కాదు, ఎన్నో ఇయర్స్ ఆఫ్ డేటా రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే గ్రిప్ స్ట్రెంగ్త్ చాలా బాగున్నప్పుడు, అది ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నప్పుడు మనం చాలా కాలం ఏ డిసీజెస్ లేకుండా బతుకుతాము అనేది ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ద స్టడీ. మసిల్ స్ట్రెంథనింగ్ అనగానే అందరూ అపియరెన్స్ కోసం చేసేది, లేదంటే కాంపిటీషన్స్లోకి వెళ్ళడానికి ఆర్ బాడీ బిల్డింగ్కి, యంగ్ మెన్కి, లేదంటే అథ్లీట్స్కి అని అనుకుంటారు. మెడిసిన్ కూడా చాలా ఇయర్స్ మన లంగ్స్, లివర్, హార్ట్, బ్రెయిన్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ రీసెంట్ ఇయర్స్లో చాలా కాలం బతకాలి డిసీజెస్ లేకుండా అంటే ఈ ఆర్గన్స్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ ఆర్గన్ ఇస్ మసిల్ అని డిక్లేర్ చేశారు. రీసెర్చర్స్ మసిల్ ఎందుకు లాంజివిటీ ఆర్గన్ గా డిక్లేర్ చేశారు? ఎందుకంటే మనం తినగానే బ్లడ్ లో గ్లూకోజ్ రైజ్ అవ్వగానే బాడీ డిసైడ్ చేస్తుంది సేఫ్ గా ఇది మసిల్ లో వెళ్ళి స్టోర్ చేయాలా లేదంటే అలాగే బ్లడ్ లో ఉండిపోవాలా అని. మీ మసిల్ క్వాలిటీ బాగున్నప్పుడు, మీ మసిల్ స్ట్రెంగ్త్ అండ్ మసిల్ ఫైబర్స్ బాగున్నప్పుడు గ్లూకోజ్ సేఫ్ గా వెళ్ళి మసిల్ లో స్టోర్ అవుతుంది. అదే మసిల్ క్వాలిటీ గానీ మసిల్ స్ట్రెంగ్త్ గానీ సరిగ్గా లేనప్పుడు ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ అయిపోయి బాడీలో విజరల్ ఫ్యాట్ పెరుగుతుంది. అంటే మీ లివర్ చుట్టూ, వేరే ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ పెరిగిపోతుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి రిస్క్ ఆఫ్ అన్ని డిసీజెస్ పెరుగుతాయి, లైక్ టైప్ 2 డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ కానీ ఇవన్నీ పెరుగుతాయి. సో సేఫ్గా గ్లూకోజ్ వెళ్ళి మసిల్లో స్టోర్ అవ్వాలి అంటే మసిల్ క్వాలిటీ అండ్ మసిల్ స్ట్రెంగ్త్ రెండు బాగుండాలి. దీనిపైనే లాస్ట్ 3-4 years లో ఎక్కువ రీసెర్చ్ జరిగింది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళని, విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళని గ్రూప్ చేసి వాళ్ళల్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. వీళ్ళల్లోనే స్లోగా స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోవడము, వాళ్ళ విజరల్ అడిపోస్ టిష్యూ లెవెల్స్ తగ్గడము చూశారు. అంటే ఏంటి, డిసీజ్ ఉన్నా లేకపోయినా మసిల్ క్వాలిటీ అండ్ మసిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మీ బ్లడ్ షుగర్స్ కానీ, బ్లడ్ ప్రెషర్స్ కానీ, విజరల్ అడిపోస్ టిష్యూ కానీ అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఎవరైతే రెగ్యులర్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తారో అంటే మసిల్ స్ట్రెంగ్తనింగ్ ని ఇంప్రూవ్ చేస్తారో వీళ్ళల్లో బ్రెయిన్ హెల్త్, ఫోకస్, మెమరీ, కాన్సన్ట్రేషన్ అన్నీ బాగుంటాయి. ఎందుకు, మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మసిల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మసిల్ నుంచి కొన్ని బెనిఫిషియల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వాటిని మయోకైన్స్ అంటాము, BDNF అంటాము. వీటి పని ఏంటి, మీ బ్రెయిన్ ని షార్ప్ గా, ఫోకస్డ్ గా ఉంచడము, అలాగే మీ ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా షార్ప్ గా ఉంచడం. అదే ఎస్పెషల్లీ విమెన్ లో తీసుకుంటే, ఎవరైతే విమెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తారో 30 years నుంచి 35 years నుంచి వాళ్ళల్లో ఈస్ట్రోజన్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ద బోన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద మసిల్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వాళ్ళ రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఆర్ ఆస్టియోఆర్థరైటిస్ రిస్క్ కానీ తగ్గిపోతాయి. అలాగే రెగ్యులర్ గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే వాళ్ళల్లోనే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం అనే కొరిలేషన్ మేము ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకు, వాళ్ళకి రెగ్యులర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల మసిల్స్ మయోకైన్స్ ఏవైతే రిలీజ్ చేస్తాయో అవి బాడీలో ఇన్ఫ్లమేషన్ లేకుండా చూస్తాయి. అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా జబ్బులు రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా తొందరగా రికవర్ అయిపోయేలాగా ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. చాలా డెకేడ్స్ నుండి మనం మజిల్ ని ఎలా మెజర్ చేసేవాళ్ళం, ఎక్కువ ఉందా తక్కువ ఉందా. కానీ ఏజింగ్ రీసెర్చ్ లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా కాదు, ఉన్న మజిల్ ఎలాంటి క్వాలిటీ ఉంది, దానిలో ఫ్యాట్ స్టోర్ అయి ఉందా లేదా, టైప్ 1 ఫైబర్స్ ఉన్నాయా
ఉన్నాయా, టైప్ 2 ఫైబర్స్ ఎక్కువ ఉన్నాయా ఏంటి అనేది. సో జస్ట్ మసిల్ మాస్ ఎక్కువ ఉంటే సరిపోదు, మసిల్ క్వాలిటీ కూడా బాగుండాలి. మనకి మసిల్ క్వాలిటీ బాగున్నప్పుడు ప్రతి సెల్లో ఉండే మైటోకాండ్రియా మంచి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. అందుకనే ఈ రీసెంట్ ఏజింగ్ లో మసిల్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి ఏ టైప్ ఉంది అని చూడడం మొదలు పెట్టారు. కాబట్టి మసిల్ బల్కింగ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా కాదు, మసిల్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇంపార్టెంట్, మసిల్ లో ఫ్యాట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. జనరల్ గా అయితే మసిల్ లోపల ఫ్యాట్ ఉండకూడదు, ఒకవేళ ఉంటే దాన్ని స్టియటోసిస్ అంటాం. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి రిస్క్ ఆఫ్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ చాలా ఎక్కువ. 35 years దాటిన తర్వాత ఎవరైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయరో, ఎవరైతే మసిల్ స్ట్రెంథనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయరో, అప్పటి నుండి వాళ్ళకి ఈ ఫ్యాట్ డిపాజిషన్ మసిల్లో రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫ్యాట్ మజిల్లో డిపాజిట్ అవుతుందో అప్పటి నుండి రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, రిస్క్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ పెరుగుతుంది, స్లోగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం మొదలు పెడతాయి. అలాగే వాళ్ళకి సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ అండ్ వాకింగ్ స్పీడ్ స్లోగా తగ్గిపోతాయి. ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళని తీసుకుంటే, వెయిట్ నార్మల్గా ఉన్న వాళ్ళని తీసుకుంటే డెక్సా స్కాన్ చేసినప్పుడు ఓకే బోన్ మాస్ బాగుంటుంది, మసిల్ మాస్ బాగుంటుంది, ఫ్యాట్ మాస్ ఉండాల్సినంతే ఉంటాయి. కానీ చూస్తే వాళ్ళకి డిసీజెస్ కూడా ఉండొచ్చు. అదేంటి మీరు లీన్ మాస్ బాగుంటే మరి డిసీజెస్ ఉండకూడదు అన్నారు కదా అనేది కామన్ క్వశ్చన్ నేను వినేది. సో అందుకనే క్వాలిటీ ఆఫ్ ద మసిల్ మ్యాటర్స్. ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే అది మీకు చిన్న రెడ్ ఫ్లాగ్ అనమాట. మేబీ ఫ్యాట్ డిపాజిట్ అయి ఉండొచ్చు మజిల్లో అని, ఎస్పెషల్లీ మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోతే. అసలు ఏజ్ అవుతుంటే మజిల్లో జరిగే చేంజెస్ ఏంటో మీకు ఇంకా తెలియాలి. మనకందరికీ 2 types ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి, స్లో అండ్ ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్. స్లో ఫైబర్స్ ఏంటి, మనకి లాంగ్ డిస్టెన్సెస్ నడవడానికి ఉపయోగపడతాయి, ఎండ్యూరెన్స్ బాగుంటుంది. కానీ ఫాస్ట్ ట్విచ్ ఫైబర్సే అన్నిటికన్నా ఇంపార్టెంట్. మనం ఏజ్ అవుతున్నప్పుడు, ఎస్పెషల్లీ 35 దాటిన తర్వాత ఫస్ట్ మనం లూజ్ అయ్యేది టైప్ 2 ఫైబర్స్, అంటే ఫాస్ట్ ఫైబర్స్. ఇవి మనం స్లోగా లూజ్ అవుతూ ఉంటాం. ఇవి లూజ్ అవుతున్నప్పుడే ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. మెన్ కన్నా విమెన్ చాలా తొందరగా లూజ్ అవుతారు. పెరిమెనోపాజ్ లో ఉండగానే మీరు ఇది గమనించి ఉంటారు. స్లోగా విమెన్ లో ఎనర్జీ తగ్గిపోవడం, వాళ్ళ వాకింగ్ స్పీడ్ స్లో అయిపోవడం, ఊరికే ఇంబ్యాలెన్స్ అయిపోవడం బాడీ, అలాగే మైండ్ షార్ప్ గా లేకపోవడం. ఎవరైతే విమెన్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయరో, పెరిమెనోపాజ్ కి హిట్ అవుతూ ఉంటారో, అది వాళ్ళకి సిగ్నల్ అనమాట, వాళ్ళకి ఫాస్ట్ స్విచ్ ఫైబర్స్ తగ్గిపోతున్నాయి అని. అదే మెన్ లో లేట్ గా స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి 50 తర్వాత ఆర్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఫాస్ట్ గా వాళ్ళకి టైప్ 2 ఫైబర్స్ తగ్గిపోతాయి. అలాగే ఈ టైప్ 2 ఫైబర్స్ అంటే ఫాస్ట్ స్విచ్ ఫైబర్స్ ఎక్కువ ఇన్సులిన్ సెన్సిటివ్ గా ఉంచుతాయి. సో మీకు టైప్ 1 ఫైబర్స్ ఉండి టైప్ 2 ఫైబర్స్ తక్కువగా ఉంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. లేదు గ్లూకోజ్ మంచిగా వెళ్ళి మజిల్లో డంప్ అవ్వాలి, సేఫ్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకూడదు అంటే ఈ టైప్ 2 ఫైబర్స్ తొందరగా డిక్లైన్ అవ్వకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అందుకే మిడిల్ ఏజ్ లో ఉన్నప్పుడు డిసీజెస్ రిస్క్ తొందరగా వస్తుందా, ఎంతకాలం బతుకుతారు అని టెస్ట్ చేయడానికి మన చేతితో ఎంత గట్టిగా స్క్వీజ్ చేయగలుగుతాము అంటే మన మసిల్ స్ట్రెంత్ ఎంత బాగుంటుందో అంత రిస్క్ ఆఫ్ డిసీజెస్ తక్కువ ఉంటాయి. అలాగే వాకింగ్ స్పీడ్ తగ్గిపోతుంది మిడిల్ ఏజ్ లో 35-40s లో అంటే దెన్ అది కూడా మీకు ఇండైరెక్ట్ ఇండికేషన్ మీ టైప్ 2 ఫైబర్స్ తగ్గిపోతున్నాయని, అలాగే మీ మసిల్ క్వాలిటీ తగ్గిపోతుందని, స్లోగా ఫ్యాట్ మసిల్లో డిపాజిట్ అవుతుంది అని చిన్న చిన్న క్లూస్ అనమాట. సో అందుకనే ఇంజరీస్ రావద్దన్నా, ఫ్రాక్చర్స్ రిస్క్ ఉండొద్దన్నా, మనకి ఫాస్ట్గా స్టెప్స్ పైన పరిగెత్తాలన్నా, ఎనర్జీ బాగుండాలన్నా, కాగ్నిటివ్లీ షార్ప్ ఉండాలి అన్నా ఈ టైప్ 2 ఫైబర్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే వాటిని ట్రైన్ చేయాలి, అంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి. నేను జనరల్ గా చూసేది ఏంటి, విమెన్ మెన్ లాగే ట్రైన్ అవుతూ ఉంటారు, కానీ విమెన్స్ బాడీ ఈజ్ వెరీ డిఫరెంట్. విమెన్ పుట్టుకతోనే జనరల్ గా టైప్ 1 ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. ఇదేంటి, మనం లాంగ్ డిస్టెన్సెస్ నడవడానికి చాలా యూస్ఫుల్. సో అందుకని విమెన్ చాలా లాంగ్ డిస్టెన్సెస్ ఈజీగా నడిచేస్తారు. విమెన్ లో టైప్ 2 ఫైబర్స్ దేనికి యూస్ఫుల్, మనం ఫాస్ట్ గా పరిగెత్తడానికి, అజిలిటీ, క్విక్ రియాక్షన్స్, ఇవన్నిటికీ టైప్ 2 చాలా యూస్ఫుల్. అయితే విమెన్ 35 years 40 years అలా రీచ్ అవుతున్నప్పుడు, పెరిమెనోపాజ్ వస్తూ ఉన్నప్పుడు, ఈస్ట్రోజన్ ఇన్ జనరల్ మనకి విమెన్ లో మసిల్ అండ్ బోన్ ని స్ట్రాంగ్ గా ఉంచుతాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్ స్లోగా తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు ఫాస్ట్ గా టైప్ 2 ఫైబర్స్ తగ్గిపోతుంటాయి. అప్పుడు ఆ ఎజిలిటీ, ఆ ఫాస్ట్నెస్, ఈజీగా పరిగెత్తడము, అవి ఆ స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉంటది. అలాగే ఈ టైప్ 2 ఫైబర్స్ తగ్గిపోతున్నప్పుడే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఈ టైప్ 2 ఫైబర్స్ తగ్గిపోతున్న టైంలోనే ఫ్యాట్ వచ్చి మసిల్లో డిపాజిట్ అవుతుంది. సో ఓవరాల్ అదే టైంలో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోతే స్పీడ్, అజిలిటీ తగ్గడము, ఫ్రాక్చర్ రిస్క్ పెరగడము, బాడీలో ఇంబ్యాలెన్సెస్ రావడము,
అలాగే కాగ్నిషన్, మన బ్రెయిన్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ తగ్గడము, ఇలాంటివి ఎక్కువ కామన్ గా చూస్తూ ఉంటాం. అందుకనే విమెన్ లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆప్షనల్ కాదు, కంపల్షన్. పెరిమెనోపాజ్ లో కానీ మెనోపాజ్ లో కానీ మంచి ఎనర్జీ ఉండాలి, బ్రెయిన్ షార్ప్ గా ఉండాలి, ఫ్రాక్చర్ రిస్క్ ఉండకూడదు, డిసీజ్ రిస్క్ ఉండకూడదు, టైప్ 2 డయాబెటీస్ రిస్క్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిసీజ్ రిస్క్ ఉండకూడదు అంటే విమెన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది కంపల్షన్, నాట్ ఆప్షనల్. ఎందుకంటే ఈ టైప్ 2 ఫైబర్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటేనే గ్లూకోజ్ వచ్చి క్లీన్గా మసిల్లో డంప్ అవుతుంది, మసిల్లో ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. అలాగే విమెన్ హెల్దీగా ఏజ్ అవుతారు. అలాగే మగవాళ్ళల్లో మజిల్ని చూస్తే వాళ్ళ పుట్టుకతో టైప్ 2 ఫైబర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్ జనరల్ మసిల్ బల్కీగా ఉంటుంది, సో వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తారు జనరల్లీ. టైప్ 1 ఫైబర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయాలి. అలాగే వాళ్ళకి 40 years 50 years స్లోగా ఏజ్ అవుతున్నప్పుడు మెల్లగా టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. టెస్టోస్టెరాన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళకి వెంటనే టైప్ 2 ఫైబర్స్ చాలా సడన్ గా ఎక్కువ క్వాంటిటీస్ లో తగ్గిపోతాయి. సో మెన్ లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేట్ గా స్టార్ట్ చేసినా సరే దే హ్యావ్ టు డెఫినెట్లీ స్టార్ట్. విమెన్ లో ఏమో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి, 30s or 35s. కానీ మెన్ లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే దే క్యాన్ స్టార్ట్ ఎర్లీ. కానీ మోర్ దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మెన్ ఫోకస్ చేయాల్సింది వాళ్ళ ఏరోబిక్ కెపాసిటీ. ఎందుకంటే వాళ్ళ స్లో ట్విచ్ ఫైబర్స్ ని వాళ్ళు స్టిమ్యులేట్ చేయాలంటే లో టు మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, అంటే వాళ్ళు కొంచెం ఆయాసపడే ఎక్సర్సైజెస్ కొంచెం 30 to 45 minutes ఎవ్రీడే చేయడం ఇంపార్టెంట్. మీరు ఇప్పటి వరకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయలేదు కానీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు హెల్దీగా ఏజ్ అవ్వడానికి, మసిల్ ని స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంచుకోవడానికి, దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ కాల్డ్ కంపౌండ్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైతే బాడీలో మన మేజర్ జాయింట్స్ అన్ని మూవ్ అవుతూ మనం బాడీ పైన లోడ్ పెంచుతామో రెసిస్టెంట్ బ్యాండ్స్ తో కానీ లేకపోతే అడిషనల్ వెయిట్స్ తో కానీ, అప్పుడు మసిల్ కి కావాల్సినంత స్టిమ్యులస్ వస్తుంది. వచ్చినప్పుడు మసిల్ స్ట్రెంగ్త్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ దీనికి కావాల్సినంత న్యూట్రిషనల్ సపోర్ట్ కూడా ఉండాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కాకుండా ఈ టైప్ 2 ఫైబర్స్ ని స్టిమ్యులేట్ చేయాలి అంటే స్పీడ్ తో కూడుకునే పనులు చేయాలి. అంటే ఏంటి, మీరు చైర్ లో నుండి కూర్చొని లెగడం, యాజ్ సింపుల్ యాజ్ 1 minute లో ఎన్నిసార్లు మీరు చైర్ లో కూర్చొని లెగుస్తారు అనేది కూడా మీరు టైప్ 2 ఫైబర్స్ ని స్టిమ్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 minute టైమర్ పెట్టుకోండి. చైర్ లో కూర్చొని లెగడం అనేది ఎన్నిసార్లు చేయగలుగుతారు, ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతారు, అది స్లోగా ఎవ్రీడే బిల్డ్ చేసుకుంటూ ఉండండి. అలాగే సపోజ్ 10 steps ఉన్నాయి స్టేర్ కేస్ లో, 20 seconds లో ఎంత ఫాస్ట్ గా 10 steps ని క్రాస్ అవ్వగలుగుతారు పరిగెడుతూ. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్ అంటే టైప్ 2 ఫైబర్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. అందుకనే విమెన్ ఓన్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూ ఓన్లీ జోన్ 2 ట్రైనింగ్ చేస్తే అప్పుడప్పుడు టైప్ 2 ఫైబర్స్ అంత యాక్టివ్ గా స్టిమ్యులేట్ అవ్వవు. వాళ్ళు స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ కూడా చేయాలి, అంటే స్పీడ్ తో కూడుకునే ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. సో విమెన్ ఎస్పెషల్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అట్లీస్ట్ 2 to 3 times a week చేయాలి. దాంతో అట్లీస్ట్ 2 times a week స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్, అంటే 30 seconds లో ఆ ఎన్న ఎక్సర్సైజ్ ని ఎంత ఫాస్ట్ గా చేస్తారు, మళ్ళీ రికవర్ అవ్వడం, మళ్ళీ 30 seconds మళ్ళీ ఫాస్ట్ గా చేయడం, ఇలా స్విచ్ చేస్తూ చేసినప్పుడు టైప్ 2 ఫైబర్స్ కి కరెక్ట్ స్టిమ్యులస్ వస్తుంది అండ్ వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదే మెన్ అయితే వాళ్ళకి టైప్ 1 ఫైబర్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు జోన్ 2 ట్రైనింగ్ అంటే లో టు మోడరేట్ ఇంటెన్సిటీ ట్రైనింగ్ అట్లీస్ట్ 30 to 45 minutes అనేది కనీసం 1 week లో 4 days అయినా చేయాలి, అలాంగ్ విత్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ విచ్ ఇస్ 2 to 3 times a week. సో ఫైనల్లీ మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ లో ఎవరైనా నేను వాకింగ్ చేస్తున్నాను నా బాడీకి సరిపోతుంది, లేదంటే యోగా చేస్తున్నాను సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. మసిల్ స్ట్రెంథనింగ్, మసిల్ బిల్డింగ్ అనేది నాన్ నెగోషియబుల్, అంటే మెన్ కానీ ఉమెన్ కానీ కంపల్సరీ చేయాలి. ఎస్పెషలీ విమెన్ అయితే ఇంకొంచెం అడిషనల్ ఎక్సర్సైజెస్, స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే స్పీడ్ ఇంక్లూడ్ అయ్యే ఎక్సర్సైజెస్ చేయాలి, యాజ్ సింపుల్ యాజ్ స్కిప్పింగ్, రోప్ స్కిప్పింగ్ లాంటివి ఆర్ జంపింగ్ లాంటివి. సో ఓకే, ఇవాళ మసిల్ స్ట్రెంథనింగ్ గురించి మాట్లాడుతున్నాం. దానికోసం ఓన్లీ ఎక్సర్సైజ్ సరిపోతుందా అంటే కాదు, దానికి కావాల్సిన రైట్ న్యూట్రిషన్ ఉండాలి, మంచి రికవరీ ఉండాలి, స్లీప్ ఉండాలి, అలాగే హైడ్రేషన్ కూడా ఉండాలి. మీరు మసిల్ బిల్డింగ్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి న్యూట్రిషన్ తీసుకుంటే బాగుంటుంది అనే క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, విల్ మేక్ అ లాంగ్ ఫామ్ వీడియో ఆన్ ఇట్. జనరల్గా నేను కన్సల్టేషన్స్లో ఇది విమెన్ నుండి ఎక్కువ వింటూ ఉంటాను. నేను చాలా రెగ్యులర్గా యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అండ్ వాక్ చేస్తూ ఉంటాను. మంచి ఎక్సర్సైజెస్ చేస్తున్నానని అందరు అనుకుంటారు,
సో ఈ వీడియో ఎస్పెషలీ విమెన్కి నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అ వీక్. ఎందుకంటే అందరూ లో టు మోడరేట్ ఇంటెన్సిటీ చేస్తారు, లేదా ఇంకొంతమంది స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేస్తారు, కానీ స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే స్పీడ్తో కూడుకున్న ఎక్సర్సైజెస్ చేయడం మర్చిపోతారు. సో ఒకటి చేసి నేను హెల్దీగా ఉన్నాను, లేదా నా మసిల్ చాలా హెల్దీగా ఉంది అని అనుకుంటారు. కానీ చాలా మంది విమెన్ని నేను చూస్తూ ఉంటాను, వాళ్ళ వాకింగ్ స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. ఏదైనా పరిగెత్తాలి అంటే జాయింట్లు ఎఫెక్ట్ అవుతాయి, లేదా కింద పడిపోతాము, ఇంజరీస్ అవుతాయి అని చెప్పి వాళ్ళు పరిగెత్తరు. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఈ వీడియో విమెన్కి రీచ్ అవ్వాలి అని. అండ్ ఎస్పెషల్లీ ఇది మెన్కి కూడా రీచ్ అవ్వాలి. మెన్లో నేను జనరల్గా చూసేది ఏంటంటే చేస్తే ఓన్లీ కార్డియోనే చేస్తారు, అంటే ఓన్లీ వాకింగే చేస్తారు. ఎస్పెషల్లీ 60 to 70 year olds మెన్ ఓన్లీ వాకింగే చేస్తున్న వాళ్ళకి ఒక పర్టికులర్ ఫిగర్ ఉంటుంది. పొట్టలో ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఉంటుంది. ఆర్మ్స్ అండ్ లెగ్స్ చాలా సన్నగా ఉంటాయి, అంటే సార్కోపీనియా, మసిల్ లాస్ ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని వాకింగ్ తగ్గించి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం. కానీ అది వదిలేసి బ్లడ్ షుగర్ మెడికేషన్స్ ఎక్స్ట్రా వేసుకుంటూ ఉంటారు. సో అక్కడ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు మసిల్ పైన వర్క్ చేస్తే గ్లూకోజ్ వెళ్ళి మజిల్లో కూర్చుంటుంది. గ్లూకోజ్ మజిల్లో కూర్చునే అంత మజిల్ వాళ్ళకు ఉండదు, అది ప్రాబ్లం. కాబట్టి బాగా వాకింగ్ చేసే మెన్ దే షుడ్ స్టార్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్. అది ఏజ్ అయినా పర్లేదు. ఇఫ్ యు ఆర్ 70 ఇన్ని ఇయర్స్ ఓన్లీ వాకింగే చేశారు అంటే ఇట్స్ టైమ్ నౌ యూ స్టార్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్, so that it will control your blood glucose. And again for men I also see one cluster of men only strength training ఏ చేస్తారు. Strength training they do up to 6 to 7 times a week also. ఎలా అంటే వాళ్ళకి మసిల్ బిల్డింగ్ ఒకటే పనిగా ఉంటుంది. కానీ నేను చెప్పినట్టు 2 types of muscle fibers ఉంటాయి. మీరు చేసే మసిల్ బిల్డింగ్ టైప్ 2 ఫైబర్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి, కానీ మెన్కి టైప్ 1 ఫైబర్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఫ్యాటీ ఆక్సిడేషన్ అనేది తక్కువగా జరుగుతుంది. సో వాళ్ళు టైప్ 1 ఫైబర్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే లో టు మోడరేట్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయాలి. సో జోన్ 2 ట్రైనింగ్ మీరు ఇప్పటివరకు ఇంక్లూడ్ చేయలేదు అంటే ప్లీజ్ స్టార్ట్ ఇంక్లూడింగ్ స్లో డేస్ ఇన్ యువర్ ఎక్సర్సైజ్ రొటీన్. ఇంకా ఇప్పటి నుంచి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి. మీకు ఉండే క్వశ్చన్స్ చాలా మందికి ఉండొచ్చు. సో నేను మోస్ట్ రిలవెంట్ కమెంట్స్ని చూస్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్లో ఎండ్లో ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఓన్లీ వాకింగ్ ఎక్సర్సైజ్ అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ని సింప్లిఫై చేస్తూ ఎవ్రీ వీక్ ఇలాగే వీడియోస్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతా తుల్లాస్ ఛానల్.